హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు రీడింగ్లో ఏంటంటే యాక్చువల్లీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారని త్రూ రీడింగ్స్ ద్వారా తెలియడము, లేకపోతే వారే మీకు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అనేసి అప్పుడప్పుడు చెప్పడము అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి. అయితే వ్యూవర్స్, మీరు ఈరోజు యూనివర్స్ కేవలం మీ పర్సన్ తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి రాలేదమ్మా. దీనికంటే డీప్గా ఒక హిడెన్ ట్రూత్ని రివీల్ చేయడానికి వచ్చారు. ప్రస్తుతం మీ పర్సన్ నిజంగా ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు మీతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ హార్ట్లో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా లేక లోన్లీనెస్, వాళ్ళ యొక్క హ్యాబిట్, గిల్ట్, అటాచ్మెంట్ వల్ల కనెక్షన్ని కొనసాగిస్తున్నారా, అలాగే ఇంకా ముఖ్యంగా వాళ్ళు మీకు చూపిస్తున్న ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ వెనక అసలు నిజం ఏమిటి. ఈరోజు కార్డ్స్ ఆ లేయర్స్ని ఒక్కొక్కటిగా తెలుస్తాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా. కొంతమందికి ఈ రీడింగ్ కన్ఫర్మేషన్ అవుతుంది, కొంతమందికి వార్నింగ్ అవుతుంది, కొంతమందికి క్లారిటీ అవుతుంది. కాబట్టి వ్యూవర్స్, మీరందరూ కూడా ఈ రీడింగ్ని జడ్జ్మెంట్తో కాదు అవేర్నెస్తో వినండి, ఓకే? ఎందుకంటే యూనివర్స్ ఈరోజు మీకు ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చూపించవచ్చు, ఓకే, ఈ రీడింగ్ ద్వారా. సో బిఫోర్ మనం కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. డియర్ యూనివర్స్, నా డివైన్ సోర్స్, స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, హైయర్ సెల్ఫ్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్కి వారి రిలేషన్షిప్లో ప్రస్తుతం దాగి ఉన్న నిజాలను స్పష్టంగా చూపించండి. వారి పర్సన్ బయటికి చూపిస్తున్నది ఏమిటి, లోపల నిజంగా ఫీల్ అవుతున్నది ఏమిటి, వారి యాక్షన్స్ వెనుక అసలు కారణం ఏమిటి, ఎందుకు నా వ్యూవర్స్కి మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు, ఎందుకు ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తూ కూడా దూరంగా ఉంటున్నారు, ఎందుకు పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వడం లేదు, ఈ కనెక్షన్లో ఉన్న హిడెన్ ట్రూత్స్, ఎమోషనల్ బ్లాక్స్, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్, కార్మిక్ లెసన్స్, అలాగే డివైన్ గైడెన్స్ అన్నీ ఈ కార్డ్స్ ద్వారా బయటపడాలి. ఈశ్వర, యూనివర్స్, ఈ రీడింగ్ ద్వారా నా వ్యూవర్స్కి కన్ఫ్యూజన్ కాదు క్లారిటీ రావాలి, భయం కాదు విజ్డమ్ కావాలి, అటాచ్మెంట్ కాదు అసలు నిజం ఏంటో కనిపించాలి ఈ రీడింగ్ ద్వారా. ఈరోజు తెలుసుకోవాల్సిన సందేశం మాత్రమే కాదు, ఇది మీ యొక్క డివైన్ మెసేజ్. ఆ డివైన్ మెసేజ్ మా వ్యూవర్స్కి స్పష్టంగా తెలియాలి, బయటికి రావాలి, హిడెన్ మెసేజెస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. కార్డ్స్ తీసుకుందామమ్మా. First card set, second card set, third card set, fourth one, fifth one, sixth card set, okay. Seventh one, eighth card set, ninth one, 10th one, 11th one, 12th one, 13th card set. First card set, 3 of Wands, the High Priestess, Strength, మ్యూట్ ఏం అయిపోలేదు వీడియో, నేనే కార్డ్స్ చెప్పడము ఆపాను. ఎనర్జీస్ చాలా పవర్ఫుల్గా వస్తున్నాయి. ఆలోచిస్తున్నా ఏంటా ఇట్లా ఇలా వస్తున్నాయి అని చెప్పేసి. సో ఈ కార్డ్ లాస్ట్ కార్డ్ సెట్ ఇక్కడ పెడతా, ఓకే. లాస్ట్ కార్డ్ సెట్ ఇది, స్టార్ కార్డ్ సెట్ లాస్ట్ ఇక్కడ పెట్టా. నాకు ఈ రీడింగ్లో
ఇది చాలామంది వ్యూవర్స్ జీవితంలో వేరు వేరు రూపాల్లో జరుగుతున్న ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ మనకి ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. కొంతమందికైతే ఇది హస్బెండ్ వైఫ్ మధ్య, కొంతమందికి లవర్స్, ఇంకొంతమందికి సెపరేషన్ తర్వాత, కొంతమందికైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్, ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్, కొంతమందికి లాంగ్ డిస్టెన్స్. సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. కానీ ఈ కార్డ్స్ చెప్తున్న ప్రధాన విషయం ఏమిటంటే, మీ పర్సన్ బయటికి ఒకటి చూపిస్తున్నారు. లోపల మాత్రం ఇంకొక ప్రాసెస్ అనేది నడుస్తుంది మీ పర్సన్‌కి. చూడండి ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ మొదట కార్డ్ నుంచే నాకు కనిపిస్తున్న ఎనర్జీ ఏంటంటే, మీ పర్సన్ ప్రస్తుతం పూర్తిగా ప్రెజెంట్ మూమెంట్‌లో లేరు. వాళ్ళ మైండ్ ఎప్పుడు తర్వాత ఏమవుతుంది అనే దానిపైనే ఉంది. మీతో మాట్లాడుతున్నా, మీతో రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళల్లో ఒక భాగం ఎక్కడికో చూస్తుంది. ఎక్కడికి చూస్తుంది? అది మీకు తెలుసు ఎవరిని చూస్తుంది. కొంతమందికది ఫ్యూచర్ ప్లానింగ్ విత్ ద థర్డ్ పర్సన్. కొంతమంది ఆల్రెడీ ప్లాన్ అయిపోయి, డిసైడ్ అయిపోయి ఉన్న థర్డ్ పర్సన్, లైఫ్ లీడ్ చేస్తున్న థర్డ్ పర్సన్. కొంతమందికి ఇంకొక వ్యక్తి గురించి మీతో ఉండి, ఇంకొక వ్యక్తి గురించి కమిట్ అయిపోద్దాము అన్న ఆలోచనలు. కొంతమందికి ఏంటంటే, ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా అన్న ఆప్షన్ పెట్టుకుని ఉన్నారు చూడండి. అది ఇంకా బెటర్ ఆప్షన్ కదా తినకంటే అనే మైండ్ సెట్ అనమాట. అందుకే వ్యూవర్స్‌కి మీకు వాళ్ళు పూర్తిగా ఎమోషనల్లీ అవైలబుల్‌గా అనిపించడం లేదు. బికాజ్ వాళ్ళు పూర్తిగా మీతో అవైలబుల్ లేరు కదా! లేరు కాబట్టే మీకు అనిపించట్లేదు. ద హై ప్రీస్టెస్ ఈ కార్డ్ చాలా హిడెన్ ఎనర్జీని చూపిస్తుంది. ఈ కార్డు మనకి నిన్న కూడా వచ్చినట్టుంది, హై ప్రీస్టెస్ ఎనర్జీ. మీ పర్సన్ కొన్ని విషయాలు మీతో షేర్ చేయడం లేదు, దాచేస్తున్నారు. అంటే అంటే మీరు ఇది తప్పనిసరిగా చీటింగ్ అనే అర్థం కాదు. కానీ వాళ్ళ మనసులో ఉన్న పూర్తి ట్రూత్ మీకు తెలియడం లేదు. చీటింగ్ అంటే అది బిగ్గెస్ట్ వేరే వర్షన్స్ వస్తాయి. ఇక్కడ తనకి మీకు మధ్య చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియలేదు. తెలియకపోయినా మీరు సెన్స్ చేయగలరు. ఆ ఇంపార్టెంట్ విషయాలు అనేది దాచేస్తున్నారు. వారు చెప్పేది జస్ట్ ఒక్క భాగం మాత్రమే వారు మీకు చెప్తున్నారు. మిగిలింది వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. 4 పార్ట్స్‌లో 1 పార్ట్ చెప్తున్నారు. రిమైనింగ్ 3 పార్ట్స్ ఉంటున్నాయి. అంటే 25% చెప్తున్నారు. 75% మీకు తెలియాల్సింది ఉంది. అందుకే చాలామంది వ్యూవర్స్‌కి ఇంట్యూషన్ ముందే సిగ్నల్ ఇస్తుంది. ఏదో ఉంది కానీ నాకు పూర్తిగా తెలియడం లేదు అనే ఇంట్యూషన్ సిగ్నల్ ఇస్తుంది అనేది నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఇంకా చూడండి స్ట్రెంగ్త్. బయటికి మీ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపించొచ్చు. మీరు ఫీల్ కాకపోయినట్టు కనిపించొచ్చు ఇక్కడ. మీ పర్సన్ అనుకుంటారు మీరు. అంటే మీ పర్సన్ ఏం ఫీల్ అవ్వట్లా మీ గురించి, ఏమీ పట్టించుకోవట్లా మీ గురించి, ఏమీ అసలు ఎప్పుడో వదిలేసారు నన్ను, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ మీరు అనుకోవడం, మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ లోపల వాళ్ళు తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కొన్ని ఫీలింగ్స్ని బయట పెడితే సిచ్యువేషన్ మారిపోతుందనే భయం కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇక్కడ నాకు కనిపిస్తుంది మీ పర్సన్ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయడం కంటే మేనేజ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తున్నారు. ఎంజాయ్ ఎక్కడ? మరి మేనేజ్ చేయాలి కదా! ఇన్ని అబద్ధాలు కుప్ప పెట్టుకున్నప్పుడు ఆ అబద్ధాల కుప్ప బయటికి రాకుండా మేనేజ్ చేయడమే పని అయిపోతుంది కదా! అది మీ పర్సన్. సరే, నాకొద్దు బాబు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, నన్ను ఇలా వదిలేయి, నా వెంట పడకు, నన్నంటూ మర్చిపోయి నీ లైఫ్ అలా కూడా కాదు. మళ్ళీ వస్తారు. మళ్ళీ మిమ్మల్ని గుచ్చాలి గుణపంతో. నేను ఒక్కదాన్నున్నా, నేను ఒకడినున్నా అని గుచ్చి ఆ దెబ్బ నొప్పి మళ్ళీ మీకు తగలాలని ఆ దెబ్బని మళ్ళీ మీరు కష్టపడి ఏదో రకంగా నానా కష్టాలు పడి ఆ దెబ్బని మాన్పించుకుంటారు చూడండి. మాన్పించుకొని ఇప్పుడిప్పుడే హీల్ చేసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్‌లో మళ్ళీ వస్తారు. మళ్ళీ గుణపంతో పొడుస్తారు. మళ్ళీ వెళ్తారు. ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది నాకిక్కడ. ఇదే ప్యాటర్న్. ఇక్కడ వీళ్ళు మ్యానిపులేషన్ ఎనర్జీస్. వాళ్ళేంటంటే అసలు ఎంజాయ్ ఎక్కడ? అది మీతోనే కావచ్చు, అటు థర్డ్ పార్టీతో అయినా కావచ్చు. ఇక్కడ ఎంజాయ్ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు చేసిన అబద్ధపు బిహేవియరు, అబద్ధపు లైఫ్ లీడింగ్ ఏదైతే ఉందో, అబద్ధపు లైఫ్ లీడింగ్‌ని ఒకరి దగ్గర
మీ దగ్గర వారి అసలు స్వరూపం బయటపడకుండా కప్పిపుచ్చే ఎనర్జీస్ని ప్లే చేయడము, ఇంకొక పర్సన్ దగ్గర వారి అసలు స్వరూపం తెలియకుండా కప్పిపుచ్చే ఎనర్జీస్. ఈ ఎనర్జీ స్పెండ్ చేయడమే సరిపోతుంది వారి జీవితం. ఒకవైపు మీ ఎక్స్పెక్టేషన్స్, మరోవైపు వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్, ఇంకోవైపు ఇతరుల ఇన్ఫ్లుయెన్స్, ఆ థర్డ్ పార్టీ. అందుకే వాళ్ళు కంటిన్యూస్లీ బ్యాలెన్సింగ్ మోడ్లో ఉన్నారు. ఇక చూడండి, ద ఎంప్రెస్. ఈ కార్డ్ చాలా ఇంట్రెస్టింగ్. ఈ రీడింగ్లో వ్యూయర్స్ మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చాలామంది వ్యూయర్స్ చాలా ఇచ్చే స్వభావం ఉన్నవారే. కేర్ కావచ్చు, లవ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, పేషెన్స్ కావచ్చు, సాక్రిఫైజెస్ కావచ్చు, ఇవి ఎక్కువగా ఇచ్చారు అనేది నాకు ఎక్కడ కనిపిస్తుంది. అందుకే మీ పర్సన్ మీ ప్రెజెన్స్కి అలవాటు పడ్డారు. మీరు ఇస్తూనే ఉండేవారు, వారు హ్యాపీగా వచ్చిందని తీసుకుంటూనే ఉండేవారు హ్యాపీగా. కొంతమంది వ్యూయర్స్కి నిజంగా మీ ఎట్లా అంటే వాళ్ళ లైఫ్లో బెస్ట్ పర్సన్ మీరే. బికాజ్ అన్నీ ఇస్తూ ఉంటే ఎందుకు మేము బెస్ట్ అవ్వదు? మీ పర్సన్కి బెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. ద ఎంప్రెస్. ఇస్తూ ఉంటారు హ్యాపీగా. మీ పర్సన్ వస్తారు, అడుగుతారు, ఇస్తారు, వస్తారు, అడుగుతారు, ఇస్తారు. మళ్ళీ ఏమిటి, మీరు ప్రేమతో ఇస్తారు. ఏ రోజు ఫీల్ అవుతూ సఫర్ అవుతూ మీరు కష్టపడిందంతా తీసుకెళ్ళి వాళ్ళు అడిగారు కదా అని మీరు ప్రేమతో ఇస్తారు. సర్లే నా పర్సనే కదా అని వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ఆ థర్డ్ పర్సన్కి పెడుతున్నారు. ఇదే ఇక్కడ జరుగుతుంది. మీ దగ్గర తీసుకోవడము, వాళ్ళ దగ్గర పెట్టడం, మీ దగ్గర తీసుకోవడము, వాళ్ళ దగ్గర పెట్టడం, మీ దగ్గర నటన వాళ్ళకి ఇవ్వడం, అదనమాట. అలా అని మీకు అది డౌట్ వచ్చినప్పుడు మీరు అడిగారు అనుకోండి, ఏమని, నువ్వు ఇది కదా చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, అక్కడ ప్లే చేస్తారు అసలైన గేమ్. అయ్యో అస్సలు నా పరిస్థితి నీకు చెప్పుకోలేను, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయానో తెలుసా, ఇంత దారుణమైన పరిస్థితి అంటే నాలాంటి జీవితం ఇంకెవరికి రాదు, రాకూడదు కూడా. నరకం వెళ్ళబోస్తున్నా నా జీవితంలో. నువ్వు అనే వ్యక్తి నా జీవితంలో రాకపోవడం అది నా దురదృష్టం. నువ్వు అనే పర్సన్ నా పక్కన ఉండాలి అనుకున్నాను, అది నా జీవితంలో ఆ దేవుడు నాకు ఇవ్వలేదు కాదమ్మా, కావాలనే ఆ పర్సన్ ఆ విధంగా చేసుకున్నారు. కావాలనే అలాంటి చిన్న చితక మాటలు మాట్లాడి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ దగ్గర నుంచి కావాల్సిన విషయాల్ని తాక్కుపోవడానికే చేస్తున్న ప్రయత్నం అనేది నాకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ మ్యానిపులేషన్స్. చూడండి ఇక్కడ 3 ఆఫ్ స్వాట్స్. ఈ కార్డ్ ఎమోషనల్ హర్ట్ని మాత్రమే కాదు. ఇక్కడ ఎమోషనల్ హర్ట్ అంటే మీరు ఎంత ఎమోషనల్గా హర్ట్ అయ్యారు అదొక్కటే కాదు, మధ్యలో ఇంకేదో ఉంది అనే ఎనర్జీని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ మధ్యలో ఇంకేదో ఉంది అంటే ఎవరు? ఆ థర్డ్ పార్టీ. కొంతమందికి కాదు, 95% థర్డ్ పార్టీ. ఇదే జరుగుతుంది. మీ దగ్గర నుంచి తీసుకోవడం, మీ దగ్గర మీరు ఇంకా నాకు సిచ్యువేషన్ అర్థమైంది, ఇంకా నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన టైంలో వాళ్ళు ఇలాగా మొబ్బు పెట్టి నాన్న, బుజ్జి, కన్నా లాంటి వర్డ్స్ యూజ్ చేయకపోయినా మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని ఐస్ చేయాలో ఆ విధంగా ఐస్ చేసి మళ్ళీ మిమ్మల్ని యథావిధిగా వాళ్ళలోకి మీ మైండ్ సెట్ని, వారి మైండ్ సెట్ని మీరు చదవలేదు, మీ మైండ్ సెట్ని వారు చదివి ఒక లవ్ అనే ఒక ఫేక్ లవ్ని మీకు చూపిస్తూ వాళ్ళ వైపు మిమ్మల్ని లాక్కొని ఫేక్గా వాళ్ళకి కావాల్సినవన్నీ మీ దగ్గర నుంచి లాక్కొని మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అక్షర సత్యం థర్డ్ పర్సన్కే వెళ్తున్నాయి మీ కష్టం మొత్తం. మీ కళ్ళు తను చూపించే ప్రేమ అనే ఫేక్ లవ్తో కప్పి మూసుకుపోయి మీ ఆ ఫేక్ లవ్ అనే ఒక ఇల్యూషన్ తెర తెరుస్తున్న టైంకి మళ్ళీ ఒక మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం ఇప్పట్లో తెరుచుకోలేనంత నల్లటి మబ్బు వలయం ఇల్యూషన్ని కప్పేస్తారు వాళ్ళే వచ్చి. అమ్మో తనకు తెలిసిపోతుంది, అప్పుడే తెలియకూడదు అంటే తనకి నేను ఎక్కువ ఐస్ పోసేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఫేక్ లవ్ అనే ఒక మబ్బుని మీ కళ్ళకి
తను చేసే తప్పు తెలియకూడదని కప్పేస్తారు. మీరు అవతల జరుగుతున్నది తెలియకుండా తను చూపించిన ఆ మాటలు అనే మబ్బు వలయంలో చిక్కుకుపోయి జీవనం కొనసాగిస్తూ తన మీద నమ్మకం పెట్టుకొని రోజులు గడిపేస్తూ వస్తాయిలే తనే మారి వస్తారు అని చెప్పి వెయిట్ చేయడం జరుగుతుంది. ఇది మీ జీవితం. ఎంత బాధాకరమైన జీవితం గడుపుతున్నారంటే అంత బాధాకరమైన జీవితం. చాలా. కొంతమందికి ఇది పాస్ట్ కనెక్షన్ గూడా అవ్వచ్చమ్మా. ఈ థర్డ్ పార్టీ రిలేషన్ వైస్‌గా పాస్ట్‌లో ఉన్న ఎక్స్ కనెక్షన్ గూడా అవ్వచ్చు. కొంతమందికి ఫ్యామిలీ ఇంటర్ఫిరెన్స్ అది ఉంది. ఏదో ఒక ఔట్‌సైడ్ ఫ్యాక్టర్ రిలేషన్‌షిప్‌లో మాత్రం బాగా పెయిన్ క్రియేట్ అవుతుంది. ఆ పర్సన్ వల్ల మీకు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ స్పాట్స్ ఈ కార్డ్‌లో ఇంపల్సివ్ బిహేవియర్ కనిపిస్తుంది. ఇంపల్సివ్ బిహేవియర్. మీ పర్సన్ కొన్ని డెసిషన్స్ చాలా ఫాస్ట్‌గా తీసుకుంటారు. చాలా ఫాస్ట్‌గా. తరువాత రిగ్రెట్ అవుతారు. కొన్ని మాటలు కోపంలో చెప్తారు. తరువాత మౌనంగా బాధపడతారు. ఏం ఉపయోగం? గుడ్డు కింద పగిలిపోయింది. అది తీయి. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. దాన్ని క్లీన్ చేయడానికి పడే కష్టం ఉంటుంది చూడండి. ఆ ఎగ్ ఎన్ని రకాలేసినా అది క్లీన్ అవ్వడం పైకి క్లీన్ అవుద్ది కానీ దాని నుంచి వచ్చే స్మెల్ హారిబుల్. హారిబుల్. ఇక్కడ కూడా మీకిచ్చే పెయిన్ తగ్గడానికి ఇన్ని రకాల పెయిన్, ఇన్ని రకాలు చేసినా అది ఇంకేం లేదక్కడ. అంతా ఘోరంగా హర్ట్ చేసేస్తారు. అందుకే మీకు కన్సిస్టెన్సీ కనిపించడం లేదు. ఎందుకు కనిపిస్తది? మొత్తం చేసేది మొత్తం మ్యానిపులేటివ్ ఎనర్జీస్ అయితే కళ్ళు ఆ మబ్బు తీసి పడేసేయండి పక్కన. అట్లీస్ట్ ఈ రీడింగ్ కన్నా ఆ మబ్బు ఏదైతే ఉందో దాన్ని పక్కకు పడేసి ఇంక చాలు, నువ్వు నాకు చెప్పిన ఈ కహానీలు చాలు, దయచేసి చాలు, నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడండి. 6 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. మీరే నా వ్యూవర్సే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు మీ పర్సన్ అదే స్థాయిలో ఇవ్వటం లేదు, ఇవ్వరు కూడా. ఓన్లీ తీసుకోవడమే తన పని. సిగ్గు లేదు కదా. ఒకరి కష్టాన్ని తీసుకోవడానికి సిగ్గులేని జీవితాలు కదా. ఒక లవ్ అనే ఎమోషనల్ ట్రాప్లోకి లాగి వారి యొక్క కష్టాన్ని తీసుకొని తినడానికి సిగ్గు లేదు వారికి. కొంతమంది వ్యూవర్స్కి నేనే ఈ బంధాన్ని క్యారీ చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఈ కార్డ్ అదే ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసింది. నేను ఒక్కదాన్నే ఈ బంధాన్ని ఒక్కదాన్ని ఒంటి చేతితో పట్టుకొని సాగించాలి అనుకుంటున్నాను. మీరు ఒంటరిగా ఎంతకాలం సాగిస్తారనుకుంటున్నారు? ఏం లేదు ఇక్కడ. ఏమీ లేదు. ఒకానొక టైంకి మీ బాడీలో శక్తి అనేది క్షీణించి ఆ లాగే బండిని వదిలేసి అక్కడికక్కడ కుప్పకూలిపోవడం తప్ప ఇక్కడ ఏమీ లేదు మీ పర్సన్ నుంచి. డొల్ల. మీరు బలవంతంగా పట్టుకొని మీ పర్సన్ వస్తారు. ఆ హెల్ప్ మీ పర్సన్ కూడా చెయ్యి అందించి ఇద్దరూ కలిపి సాఫీగా, ఎంజాయ్‌గా, ఆనందంగా ఆ బండి లాగుదాము అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఒంటరిగా లాగుతూ, ఆ లాగుతూనే వచ్చిన కష్టాన్ని మీ పర్సన్‌కి ఇస్తున్నారు. కానీ మీ పర్సన్ జాయిన్ అవ్వరు కూడా. చూడండి 9 ఆఫ్ స్పాట్స్. ఎంత కాలమైందమ్మా మీరు ప్రశాంతంగా పడుకొని. రోజు ఏడవడమే. ఒక తిండి ఉందా? ఒక ప్రశాంతత ఉందా? ఒక మానసిక స్థిరత్వం ఉందా? నలుగురు ఎలా బ్రతుకుతున్నారో మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీ చుట్టూ ఉన్న కుటుంబం, రిలేటివ్స్ అందరూ ఎలా బ్రతుకుతున్నారు? ఒక ఫేక్ స్మైల్ పెట్టుకొని రోజు లెగిసాను, గడవాలి, తిరగాలి. మీ లోపలున్న బాధని నలుగురికి చెప్పుకోవడానికి కూడా లేదు. చెప్పుకుంటే చిన్న చూపు చూస్తారు. ఇదేంటిరా బాబు పిచ్చా అన్న రూపేణ. అంతేగాని అసలు మీ బాధను అర్థం చేసుకునేవారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. ఒక్క పరమాత్మ తప్ప. అసలు ఏంటి? ఏమన్నా అర్థమవుతుందా మీ ఆరోగ్యం? మీకేమన్నా అయిపోతే తనేమన్నా వచ్చి చూస్తారనుకుంటున్నారా? ఏం లేదు. మీరు పడిపోవడం ఆలస్యం. ఇంకా మీరు పడిపోయాక కూడా ఆ తర్వాత తనకి ఏమన్నా అవసరం ఉంటే తనకు అనుగుణంగా తనకున్న అవసరాలను తీర్చుకుని వెళ్ళిపోతారు తప్ప కొంచెం కూడా బాధ అనేది నాకు ఇక్కడ కనిపించడం లేదు.
కొంచెం కూడా. ఎంతకాలమైందమ్మా ప్రశాంతంగా పడుకొని? ఎంతకాలమైంది? నిద్రలో చాలా రకాలుంటాయి. గాఢ నిద్ర, నార్మల్ స్లీప్ వేరు. నార్మల్గా ఒక రెగ్యులర్ స్లీపే జనరల్గా ఎక్కువ అందరూ చేసేది. పల్లెటూరులో వాళ్ళకి అంటే బాగా కష్టించి శ్రమించిన వారికి గాఢ నిద్ర తెలుసు. ఇంకా ఎట్లా అంటే అది కళ్ళు మూసిన వెంటనే 5 సెకండ్స్లో నిద్రలోకి వెళ్ళిపోతారు. కళ్ళు తెరిసిన వెంటనే అప్పుడే తెల్లారిపోయిందా, ఇప్పుడే కదా కళ్ళు మూసాను అనిపిస్తుంది. ఆ నిద్ర ఎప్పుడు ఉంటుందో వాళ్ళు ఈజీగా 80+ లైఫ్ లీడ్ చేస్తారు. అలాంటి లైఫ్ అసలు ఏది లేదు కదా. ఇక్కడ ఎట్లా ఉందో తెలుసా, 50, ఐఎమ్ సో సారీ, మీరున్న పరిస్థితుల్లో 50 రన్ అవడమే చాలా కష్టం ఇలా ఉంటే. అసలు ఏంటమ్మా, ఎంత కాలం అయింది మీరు పడుకొని, ఎంత కాలమైంది కడుపు నిండా మనస్ఫూర్తిగా ఫుడ్ తిని, మీకున్న స్ట్రగుల్స్ స్ట్రెస్కి మీరు తినే ఆ 4 మెతుకులు కూడా డైజెషన్ అయ్యి మీ బాడీలోకి వెళ్ళట్ల. ఎందుకంటే తెలుసా, ఇక్కడ ఎనర్జీస్ అన్నీ మీ నరాలన్నీ ఫుల్గా టైర్డ్ అయిపోయినాయి. ఆ నరాలు మీరు తినే ఫుడ్ని ఎక్కడికి పంపాలో వాటికి క్లారిటీ లేదు. ఆ నరాలే స్ట్రైన్ అయిపోయినాయి. అవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అవి సరిగ్గా పనిచేస్తే మీరు తిన్న ఫుడ్ ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఎనర్జీ వెళ్తుంది. అంటే మీరు తినే ఫుడ్ కూడా దాని నుంచి వచ్చే ఎనర్జీ కూడా మీ బాడీలోకి వెళ్ళట్లేదు. ఇమ్యూనిటీని సరిగ్గా తీసుకోవట్లే మీ ఫుడ్లోంచి వచ్చే ఎనర్జీ. కంప్లీట్ వ్యర్థం. మీరు మారకపోతే చాలా కష్టము. దయచేసి మారాలి. మీరు మీకోసం మీరు మారాలి. ఇంత మిమ్మల్ని ఒక ఒక యూజ్డ్ పీస్గా యూజ్ చేసుకునే వాళ్ళ గురించా మీరు సఫర్ అయ్యేది అని నేను అడుగుతున్నాను. వాళ్ళ మెమొరీస్, వాళ్ళు చేసిన మిస్టేక్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్, ఇవన్నీ మీలో భయము, గిల్ట్, యాంగ్జైటీ, ఈ ఎనర్జీస్తోనే పడుకుంటున్నారు నిరంతరం మీరు. తర్వాత మనకి డెత్ కార్డ్ వచ్చింది చూడండి. ఈ డెత్ కార్డ్ ఇది ఎండింగ్ కార్డ్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కార్డు. మీ పర్సన్ ప్రస్తుతం ఒక ఓల్డ్ వర్షన్ని బయటకు రావాల్సిన స్టేజ్లో ఉన్నారు. ఏదైతే ఇప్పుడు వరకు నడుస్తూ ఉన్నారో ఆ వరల్డ్ వర్షన్ నుంచి బయటికి ఖచ్చితంగా రావాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ చేంజ్ అనేది పెయిన్ఫుల్ కాబట్టి డిలే చేస్తున్నారు. మీ పర్సన్ చేంజ్కి రెడీ కాదు కదా. కానీ ఇంకొక విషయం చూపిస్తున్నారు, ఇక ఇదే ప్యాటర్న్లో ఎక్కువ కాలం ఉండడం కూడా కష్టం. మీ పర్సన్కి వచ్చేస్తారు బయటికి ఖచ్చితంగా. ఎండ్ ఆఫ్ ద రీడింగ్కి వచ్చేసరికి మనకి యూనివర్స్ మంచిగానే ఇస్తున్నారు. ఇంకా అదే మీ పర్సన్ లైఫ్ లీడ్ చేస్తున్న దాంట్లోనే ఉండడం అయితే కష్టము, బయటకు వచ్చేస్తారు. టెంపరెన్స్ చూడండి, యూనివర్స్ ఇక్కడ హీలింగ్ గురించి మాట్లాడుతున్నారు. నేను అదే కదా చెప్పాను మీకు ఇప్పటి వరకు. త్రూ దిస్ కార్డ్ అన్నీ ఒక్క రోజులో క్లియర్ కావు, కానీ స్లోలీ ట్రూత్ బయటికి వస్తుంది, స్లోలీ ఎమోషన్స్ సెటిల్ అవుతాయి, స్లోలీ క్లారిటీ వస్తుంది. మీరు మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి అమ్మా. మీకోసం మీరు ఫోకస్ చేయండి. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటున్నాను, నేను మీకు నష్టం చేయనివ్వను. మీకు నష్టం జరిగేటట్టయితే మీరు నన్నెందుకు పూజించడం? మీరు నన్ను నమ్ముకుని ఉన్నవారు నేను మీకు అన్యాయం చేయనివ్వను. దయచేసి ఫస్ట్ నా మాట విని హీలింగ్లోకి రండి. ఫస్ట్ మీకు మీరు హీలింగ్ వైపుకి రండి అమ్మా. నేను చూసుకుంటాను కదా. మీకు జరిగిన ప్రతిదీ మీరు ఇంత 1, 2, 3 ఒక 10 గుర్తుపెట్టుకుంటారు. రిమైనింగ్ మీకు తెలియకుండా జరిగినవి ఎన్నో ఉంటాయి. అవి మీకు తెలియదు, కొన్ని మీరు గుర్తుపెట్టుకోరు. అవి కూడా నాకు తెలుసమ్మా, అవి కూడా నాకు లెక్కలా ఉంటాయి. నా బిడ్డకి ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ చాలామంది వ్యూవర్స్కి రిజోనేట్ అవుతుంది. ఎందుకంటే మీ పర్సన్ పూర్తిగా ఎమోషన్ లెస్ అయితే కాదమ్మా. వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అవుతారు ఖచ్చితంగా, మళ్ళీ ఫీలింగ్స్ చూపిస్తారు, మళ్ళీ స్వీట్గా మాట్లాడతారు. మాట్లాడాలి కదా. కానీ మీరు ఈ కార్డు యాక్షన్ కంటే ఎమోషన్ ఎక్కువగా చూపిస్తుంది. అంటే వర్డ్స్ మాత్రమే కాదు, కన్సిస్టెన్సీ కూడా చూడాలి మీ పర్సన్ దగ్గర. మీరు వారు చెప్పే మాటలు ఇక వినడానికి లేవు, మీరు చెవులు మూసేసుకోవాలి.
జస్ట్ యాక్షన్స్లో నిజాయితీ ఉందా? మీకు తెలుసు కదా, మీ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్. నిజాయితీ ఉందా యాక్షన్స్లో? నిజాయితీ లేదా జస్ట్ ఎలిమినేట్. యాక్షన్స్లో రియాలిటీ ఉన్న వరకు కూడా వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సిందే. నువ్వు నాతో మాట్లాడద్దు, అయ్యి అసలు ఏం అవసరం లేదు. జస్ట్ కామ్గా, క్వైట్గా, ఓకే, చిన్నగా, స్మూత్గా ఒక నోన్ పర్సన్తో మనం ఎట్లా మాట్లాడతామో అలానే మాట్లాడాలి. మీ లోపల ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా, ఎంత మాట్లాడాలనిపించినా కూడా ఫర్ సమ్ డేస్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వస్తే. అంతేగాని ఎగిరి గెంతులు వేసుకుని వచ్చేసారు కదా అని నా వామిటింగ్ అంతా కక్కేసుకుంటానని చెప్పేసి వారి మీద మీ లోపల ఉన్నది మొత్తం కక్కేసుకోకూడదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇంతకాలం సఫర్ అయ్యారు కదా, అబ్జర్వ్ చేయండి, గమనించండి, కక్కద్దు. చిట్ట చివరికి చూడండి, మీకంటూ ఒక టైం ఉంటుంది. చిట్ట చివరి అంటే ఎండ్ ఆఫ్ ద బ్రీత్ కాదు. వారు వచ్చినాక ఒక కొన్ని డేస్ అనేది లిమిట్ పెట్టుకోండి. వాళ్ళు ప్యూర్గానే చెప్తున్నారా, ఓన్లీ సొల్లు మాటలే చెప్తున్నారా అనేది గమనించండి. సొల్లు మాటలే చెప్తే వాయించి పడేయండి. వాయించేసి జీవితంలో మీ గాలి కూడా వాళ్ళకి సోకడానికి వీల్లేదు. భగవంతుడా, నా జీవితంలో తినతో ఉన్న ఈ కర్మబంధం రుణమైపోయింది, ఇక నా జీవితంలోకి ఈ పర్సన్ని రానివ్వద్దు అని ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. లేదు, యాక్షన్స్ రూపేణానే కనిపిస్తుంది, యాక్సెప్ట్ చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ యూనివర్స్, మార్చి ఇచ్చినందుకు ఇంకా ఇంకా ఎక్కువగా మార్చి తనకి నేనే జీవితం అయ్యేటట్టు చేయండి తండ్రి. ఇక మీదట పాత తనలాగా మారేటట్టు, తనకి అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ తన వైపు రాకుండా మీ రక్షణ కవచాన్ని, మీ రక్షణ వలయాన్ని తన చుట్టూ, నా చుట్టూ, మా ఇద్దరిని కలిపి మీ రక్షణ వలయాన్ని ఉంచండి ఈశ్వర అని చెప్పుకోండి. ఓకే, ఖచ్చితంగా మీ వచ్చిన వెంటనే మీ పర్సన్ నుంచి వచ్చిన ఫస్ట్, ఎందుకంటే బికాజ్ నాకు ముందే తెలిసిపోయింది, ఫస్ట్ ఏంటి డబ్బా మాటలే చెప్తారు. ఆ డబ్బా మాటలు మీరు వినడానికి ఇక లేదు, అదే చెప్తున్నారు, మీరు వినడానికి లేదు. ఓన్లీ కన్సిస్టెన్సీ, తన బిహేవియర్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం వరకే మీ పని. ఫైనల్ కార్డ్ సెట్ ద స్టార్. చివరి కార్డ్ చాలా బ్యూటిఫుల్. ఈ కార్డు హోప్ గురించి, ట్రూత్ తర్వాత హీలింగ్ గురించి, కన్ఫ్యూజన్ తర్వాత క్లారిటీ గురించి, పెయిన్ తర్వాత పీస్ గురించి యూనివర్స్ మీకు చెబుతున్నారు. నువ్వు కోల్పోయింది కంటే నీకు రావాల్సింది ఇంకా పెద్దది ఉంది, అందుకని దయచేసి నా మాట వినమ్మా అని యూనివర్స్ ద స్టార్ కార్డ్ ద్వారా మీకు చెప్తున్నారు. ఈ రీడింగ్లో నాకు కనిపిస్తున్న స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఏంటంటే, మీ పర్సన్ ప్రస్తుతం 2 ప్రపంచాల మధ్య నడుస్తున్నారు. అది మీకు కూడా తెలుసు, ఆ 2 ప్రపంచాలు ఎవరు అనేది. ఒకవైపు మీరు ఇచ్చిన జెన్యూన్ కనెక్షను, మరోవైపు వాళ్ళ ఓన్ ఫియర్స్, అన్ఫినిష్డ్ ఎమోషన్స్, బయట ఇన్ఫ్లుయెన్సెస్. అయితే మీకు వాళ్ళు కొన్నిసార్లు ప్రేమగా, కొన్నిసార్లు దూరంగా, కొన్నిసార్లు కేరింగ్గా, కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్గా నటిస్తూ కనిపిస్తున్నారు. మీకు తెలుసు నటిస్తున్నారని, కానీ మీకు వారు చూపించే ఫేక్ లవ్ వల్ల నటించట్లేదు, నిజమేమో అనుకుంటున్నారు, కాదు. కానీ యూనివర్స్ ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని మిస్ అవ్వచ్చు, ఎవరైనా మిమ్మల్ని ప్రేమించవచ్చు, కానీ మీ విలువను గుర్తించి దానికి తగ్గట్టు నిలబడటం వేరే విషయం. అది చేస్తున్నారా వాళ్ళు? మీరు ఎవరి అన్సర్టనిటీలో ఫర్ ఎవర్ జీవించడానికి పుట్టలేదు ఇక్కడ. మీరు డిజర్వ్ చేసేది క్లారిటీ, రెస్పెక్ట్, పీస్, జెన్యూన్ ఎఫర్ట్స్. ఇవే మీరు డిజర్వ్ చేస్తారు ఇక్కడ. నాకు ఈ రీడింగ్ మొత్తం చూసిన తర్వాత చాలా బలంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ జీవితంలో అసలు సమస్య ప్రేమ లేకపోవడం కాదు, స్థిరత్వం లేకపోవడం. ఎవరిని కోల్పోవద్దు, ఏ డోర్ పూర్తిగా క్లోజ్ అవ్వద్దు, ఏ అవకాశము చేతిలో నుంచి జారిపోకూడదు అనే మైండ్ సెట్లో కనిపిస్తున్నారు. ఎవ్వరూ కోల్పోకూడదు తన లైఫ్లోంచి, ఏ డోరు క్లోజ్ చేయకూడదు. ఎవరు ఒప్పుకుంటారమ్మా? నువ్వు కావాలి, తన కావాలి అంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకే వ్యూవర్స్, వాళ్ళు ఒకసారి మీ వైపు అడుగు వేస్తారు, మరోసారి వెనక్కి తగ్గుతారు. ఒకరోజు మీ విలువ అర్థమైనట్టు బిహేవ్ చేస్తారు, చాలా ఇదిగా నటిస్తూ ఉంటారు, మీరు గమనిస్తారు అది ఎన్నో రోజులు. నాకు ఇక్కడ కనిపించేది ఎంత అయితే, మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది ఎంతో మీకు తెలియందిగా. మరో రోజు
మీ ప్రెజెన్స్ని నార్మల్గా తీసుకుంటారు. ఇది అసలు ప్రేమలో క్లారిటీ ఉన్న మనిషి ఎనర్జీ అని అంటారా చెప్పండి? ఒక ఫేక్ పర్సన్. మరో స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే మీ పర్సన్ ప్రస్తుతం తన ఎమోషన్స్ని ఫాలో అవడం లేదు. తన కన్వీనియన్స్ని ఫాలో అవుతున్నారు. తనకి ఏ విధంగా కన్వీనియంట్ ఉంటుందో ఆ విధంగా కన్వీనియన్స్గా ఫాలో అయిపోతున్నారు. ఎక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుందో, ఎక్కడ ఇమీడియట్ కంఫర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇమీడియట్ కంఫర్ట్ దొరుకుతుందో, ఎక్కడ టెంపరీగా మనసు డిస్ట్రాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. కానీ మీరు కంఫర్ట్ ఎప్పుడూ కరెక్ట్ డెసిషన్ కాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ ఎప్పుడూ కరెక్ట్ డెసిషన్ కాదు. అందుకే వాళ్ళ జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్న లైఫ్ సెటిల్ చేసేసుకోవచ్చు కదా. అది చూపించలేదా నాకు ఇక్కడ యూనివర్స్ థర్డ్ పార్టీతో లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. ఈ రీడింగ్లో నాకు కనిపిస్తున్న ఇంకొక విషయం, మీరు అనుకున్నంత మీ పర్సన్ స్ట్రాంగ్గా లేరమ్మా. కొంతమంది పీపుల్ బయటికి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు, కానీ వాళ్ళ డెసిషన్స్ వెనకాల ఇన్సెక్యూరిటీ దాగి ఉంటుంది. ఎవరినైనా కోల్పోతామేమో అన్న భయము, తప్పు డెసిషన్ ఏదైతే ఉంటుందో ఆ తప్పు డెసిషన్ తీసుకుంటానేమో అనే భయము, ఒంటరిగా మిగిలిపోతానేమో అన్న భయము, ఇవన్నీ కూడా చాలాసార్లు మనిషిని నిజం నుంచి దూరం చేస్తాయి. అలాగే మీరు ఇచ్చిన ప్రేమ, పేషెన్స్, అండర్స్టాండింగ్ ఇవి వాళ్ళకి ఇప్పుడే పూర్తిగా అర్థమవుతున్నాయి. ఇప్పటి వరకు అర్థం కాలేదు. కానీ జీవితంలో ఒక స్టేజ్ అనేది వస్తుంది. అప్పుడు మనిషి తనకు నిజంగా అండగా నిలిచింది ఎవరో, తనను నిజంగా అర్థం చేసుకుంది ఎవరో, తనకు షరతులు లేకుండా ప్రేమ ఇచ్చింది ఎవరో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు ఖచ్చితంగా. ఆ రియలైజేషన్ ఎప్పుడు వస్తుందో వ్యక్తిని బట్టి మారచ్చు. ఓకే, ఖచ్చితంగా. కానీ వస్తున్నప్పుడు చాలా డీప్గా వస్తుంది రియలైజేషన్. ప్రస్తుతం మీ పర్సన్ మనసు అనేక దారుల మధ్యలో తిరుగుతుందమ్మా. కానీ యూనివర్స్ మాత్రం వారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నారు. నిజమైన విలువ ఉన్న వ్యక్తిని ఎప్పటికీ రీప్లేస్ చేయలేరు. ఆలస్యంగా అయినా ఆ నిజం ఎదుర్కోవాల్సిన సమయం దగ్గర పడుతుంది అనే విషయం ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. పాయిసిస్ మీనరాశి, లియో సింహరాశి, లిబ్రా తులారాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, అక్వేరియస్ కుంభరాశి, టారస్ వృషభ రాశి, ఆఫ్ పెంటికల్స్ విర్గో కన్యా రాశి, జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి చెప్పేశాను, క్యాన్సర్ కర్కాటక రాశి, స్కార్పియో వృశ్చిక రాశి చెప్పేశాను కదమ్మా, సాజిటేరియస్ చెప్పాను, పాయిసిస్ చెప్పాను, ఈ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారమ్మా నాకు. ఓకే, ఈ రాశుల వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అగైన్ ఐమ్ సేయింగ్, రాసులతో సంబంధం లేదు, రీడింగ్లో కంప్లీట్లీ మీకు సంబంధించింది ఉంటే మీకోసమే. మీది కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఒకరి రాసి ఉన్నా కూడా ఈ రీడింగ్ మీకోసమే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిది ఉండాల్సిన నెసెసిటీ కూడా లేదు మీకు. మరి నేను చెప్పానో లేదో నాకు ఐడియా లేదు. రాసులు అనేది అది ఐదర్ మీ పర్సన్ది కానీ ఆర్ మీది కానీ ఎవరో ఒకరిది ఉన్నా కలుస్తుంది ఆ ఎనర్జీస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ యాక్చువల్లీ మీకు తెలిసిపోతుంది ఈ రీడింగ్ నాకే చెప్తున్నారు యూనివర్స్, అది వస్తే దెన్ రాసులతో సంబంధం లేదు, ఈ రీడింగ్ మీకోసమే. ఓకే, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అమ్మా. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా క్లియర్లీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.